శంకర్ ఇంకా గౌరీలు టెర్రస్ పైకి రాగానే డ్రోన్ని చూస్తారు కదా. ఆ డ్రోన్కి జామర్స్ అటాచ్ చేసి అక్కడ అరేంజ్ చేసి ఉంటారు. ఆ డ్రోన్ని ఎలాగైనా తీసేయాలని అనుకుంటారు. దాంతో గౌరీ రాయి తీసుకుని ఆ డ్రోన్పై విసురుతుంది. శంకర్ తనని తిడతాడు. అలా ఎందుకు చేస్తున్నావు అంటూ అరుస్తూ ఉండగానే మళ్ళీ వాళ్ళపై ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది. దాంతో గౌరీని తీసుకుని శంకర్ గోడ పక్కకి దాక్కుంటాడు. ఆ తర్వాత గౌరీ తన డ్రెస్కున్న డోరీని విప్పమని చెప్తూ ఉంటే శంకర్ తప్పుగా అర్థం చేసుకుంటాడు. నేను అలా చేయలేను అది ఇదని. ముందు తీయండి, ఆ డ్రోన్ని తీయాలి కదా, జామర్స్ని తీయకపోతే ఎలా అని అంటూ ఉంటుంది. దాని తర్వాత శంకర్ డోరీని విప్పేస్తాడు. ఆ తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి డ్రోన్ కింద నిలబడతాడు. గౌరీ ఆ డోరీకి రాయి కట్టి పరిగెత్తుకుంటూ శంకర్ దగ్గరికి వెళ్తుంది. శంకర్ దగ్గరికి వెళ్ళగానే తనని పైకి ఎత్తి ఆ డోరీతోటి డ్రోన్ని కొడతారు. దాంతో ఆ డ్రోన్ కింద పడిపోతుంది. జామర్స్ తీసేస్తారు. ఆ తర్వాత ఫోన్లో సిగ్నల్ వస్తుంది. దాంతో శంకర్ వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వెంటనే బ్యాకప్ని పంపించమని 15 మినిట్స్లో ఇంటి దగ్గర ఉండాలని చెప్తాడు. సరేనని చెప్పి కానిస్టేబుల్ ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత గౌరీని ఇటు నుంచి ఇటే బయటికి వెళ్ళిపోమని ఇటువైపు స్టెప్స్ ఉన్నాయని పంపిస్తూ ఉంటాడు. గౌరీ వెనకాల బ్యాగ్ అంతా ఓపెన్ ఉండేసరికి తన వేసుకున్న కోట్ని తీసి తనకిస్తాడు. ఆ తర్వాత గౌరీ వెళ్ళనని చెప్తుంది. వాళ్ళందరినీ ప్రమాదంలో ఉంచి నేను ఎలా వెళ్ళగలను అని. కానీ మా ఫ్యామిలీ కోసం నిన్ను రిస్క్లో పెట్టలేను అంటూ తనని బలవంతంగా అక్కడి నుంచి పంపించేస్తాడు శంకర్. ఏమీ చేయలేక గౌరీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ బయటికి వెళ్ళాక బ్యాకప్ వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుంది. నేనే ఏదో ఒకటి చేయాలి, ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని చూస్తూ ఉండగానే అటువైపుగా వేరే స్టేషన్ నుంచి వస్తున్న పోలీసులు కనిపిస్తారు. వాళ్ళ దగ్గరకు వెళ్ళి హెల్ప్ చేయమని అడుగుతుంది. జరిగిన విషయం చెప్తుంది. శంకర్ వాళ్ళ ఇంటికి తీసుకురాగానే ఆ పోలీసులు అది ఏసీపీ ఇల్లు కదా అని గుర్తుపడతారు. అవును, ఇప్పుడు అవన్నీ పరిచయాలు చేసే టైం లేదు, ఇక్కడే ఇదంతా జరిగింది అని చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత డోర్ కొడితే శంకర్ డోర్ తెరుస్తాడు. పోలీసులు ఏం జరిగిందని అడిగితే ఏమీ లేదని చెప్తాడు. ఈ అమ్మాయి మీరు ఏదో ప్రమాదంలో ఉందని చెప్పింది, అందుకే తీసుకొచ్చిందని చెప్తే ఇక్కడ ఏం లేదు, తనకి మైండ్ డిస్టర్బ్గా ఉంది, అలాగే మాట్లాడుతుంది అని శంకర్ మాట్లాడతాడు. శంకర్ అలా అబద్ధం చెప్పేసరికి గౌరీకి ఏం చేయాలో అర్థం కాదు. ఏంటి అలా మాట్లాడుతున్నావు అంటూ గౌరీ జరిగిన విషయాలన్నీ చెప్తూ తనకు గుర్తు చేసినట్టుగా మాట్లాడుతుంది. ఇక్కడ అలాంటివేమీ జరగలేదు, నీ తలకి ఏదో దెబ్బ తగిలినట్టుంది, వెళ్ళి ట్యాబ్లెట్లు వేసుకో అని చెప్తూ ఉంటాడు. అయితే ఇంట్లో కరెంట్ ఎందుకు లేదు అని అడుగుతుంది గౌరీ. అప్పుడే లోపల నుంచి శంకర్ వాళ్ళ పిన్ని వచ్చి ఫ్యూజ్ పోయిందన్నావు కదా, పెట్టు అని చెప్తూ ఉంటుంది. అందరూ అలా అబద్ధాలు చెప్తున్నారేంటి అని గౌరీ అరుస్తూ ఉంటుంది. దాంతో శంకర్ ఇంకా ఎక్కువ మాట్లాడితే రిస్క్ అని తనకి సైగలు చేస్తున్నట్టుగా ఇక్కడ ఏమీ జరగలేదు, కావాలంటే ఇల్లంతా చూడు అంటూ మాట్లాడతాడు. దాంతో గౌరీ ఆలోచనలో పడుతుంది. సైలెంట్గా డోర్ చాటున ఇల్లంతా గమనిస్తుంది. దాంతో లోపల అందరూ పాయింట్ బ్లాక్లో గన్ గురిపెట్టి ఉంటారు. ఇంట్లో వాళ్ళందరికీ ఆ రౌడీలు 3 ఉంటారు. దాంతో ఏమీ అనలేక పోలీసులకి సైన్ లాంగ్వేజ్ గుర్తు పడతారు కదా అని గౌరీ ఏదో చెప్పబోతుంది. కానీ శంకర్ అది పట్టించుకోకుండా డోర్ వేసేస్తాడు. ఆ తర్వాత నా తలకు ఏదో దెబ్బ తగిలింది, నేను ట్యాబ్లెట్లు వేసుకోవాలి అంటూ ఆ పోలీసులను నమ్మించి తనని డ్రాప్ చేయమని చెప్పి వాళ్ళ జీప్లోనే బయటికి వెళ్ళిపోతుంది. మరోవైపు శంకర్ లోపలికి వెళ్ళగానే అందరూ గన్లు గురిపెట్టి ఉంటారు. రౌడీలు తనని బెదిరిస్తూ వాళ్ళ డాన్కి ఫోన్ చేస్తారు. అతనేమో శంకర్తో మాట్లాడుతూ ఉంటాడు. నా కొడుకుని చంపినందుకు మీ ఫ్యామిలీ మొత్తాన్ని బలి తీసుకుంటాను అంటూ ముందుగా అతని తమ్ముడినే చంపండి అని ఆ రౌడీలకి చెప్తూ ఉంటాడు. దాంతో శంకర్ గట్టిగా అరుస్తాడు. నీకేదైనా పగ ఉంటే నన్ను చంపు, నా ఫ్యామిలీని వదిలేయి అంటూ మాట్లాడుతూ ఉంటాడు. వాళ్ళ తమ్ముడిని చంపుతా అనగానే ఇంట్లో వాళ్ళంతా ఏడుస్తూ ఉంటారు. సరిగ్గా అతన్ని షూట్ చేయబోతూ ఉండగానే ఫోన్ రింగ్ అయిన సౌండ్ వినపడుతుంది. దాంతో రౌడీలంతా భయపడతారు. ఆ తర్వాత ఒక అతన్ని పైకి పంపిస్తారు. పైనుంచే సౌండ్ వినపడుతూ ఉంటుంది.
ఫోన్ రింగ్ సౌండ్ ఎటువైపు వినపడుతుందో అటువైపు వెళ్తూ ఉంటాడు. తీరా చూస్తే అక్కడ డ్రోన్కి ఫోన్ అరేంజ్ చేసి డ్రోన్ని గాల్లో తిప్పుతూ ఉంటారు. అది చూసి షాక్లో ఉన్న రౌడీని వెనక నుంచి ఎవరో కొడతారు. చూస్తే అది ఎవరో కాదు, గౌరీ. తర్వాత అదే డ్రోన్ని కిందకు పంపిస్తుంది గౌరీ. ఆ డ్రోన్ వెళ్ళి మరొక రౌడీని అటాక్ చేస్తుంది. అది కోసుకోగానే ఆ రౌడీ అక్కడే కింద పడిపోతాడు. దాంతో శంకర్ అలర్ట్ అయ్యి తనకి గన్ పెట్టిన రౌడీని కొడతాడు. ఆ తర్వాత ఇద్దరు చూస్తే అక్కడ గౌరీ ఉండి ఉంటుంది. ఆ డ్రోన్కి అంటించిన ఫోన్ని తీసుకుంటూ ఉంటుంది. డ్రోన్కి ఫోన్ అంటించానని చెప్పి చెప్తూ ఉంటుంది. శంకర్ వాళ్ళ తమ్ముడు సేవ్ అయ్యేసరికి వాళ్ళ నానమ్మ, అత్త వాళ్ళు తన దగ్గరికి వెళ్తారు. అందరూ అతన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. శంకర్ కూడా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత గౌరీని చూసి థ్యాంక్స్ చెప్తున్నట్టుగా చూస్తూ ఉంటాడు. శంకర్ వాళ్ళ నానమ్మ శంకర్తో ఏదో చెప్పాలని చూస్తూ ఉంటే శంకర్ పలకకుండా గౌరీనే చూస్తూ ఉంటాడు. అప్పుడే గౌరీ వేసుకున్న జాకెట్ని చూస్తుంది. శంకర్ జాకెట్ తనెందుకు వేసుకుంది అని అడుగుతూ ఉంటుంది. ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా నిలబడి ఉంటారు. అప్పుడే మరొక ఫోన్ రింగ్ అవుతుంది. ఆ ఫోన్ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాక గౌరీ శంకర్లు షాక్ అవుతారు. శంకర్ అందరినీ సైలెంట్గా ఉండమని చెప్తూ ఉంటాడు. ఆ ఫోన్ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ డ్రోన్ని మళ్ళీ డాన్ పంపించాడా? వాళ్ళ నుంచి ఇంకా బయటపడలేదా? శంకర్ వాళ్ళకి ఇంకా ప్రమాదం ఉందా? గౌరీ శంకర్లు ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడతారనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.